కథలో పాత్ర రక్తి కట్టించడం కోసం పొగ త్రాగుతూ చూపించడం జరిగింది. దయచేసి గమనించగలరు. ఈరోజు పొలంలో చాలా పనులు ఉన్నాయండి బాబు. దుక్కి దున్నాలి, విత్తనాలు చల్లాలి, ఇవి ఎలా తెగుతాయో ఏమిటో అన్నీ నేనే చేసుకున్నాను. మెల్లిగా చేసుకుంటాను. కాలేజీకి టైం అయిపోయింది. అసలుకే ఫస్ట్ పీరియడ్ మ్యాథ్స్. ఆ మ్యాథ్స్ టీచర్ ఉన్నారే అస్సలు అర్థం కారు. ఎంతైనా మా ఆడవాళ్ళు ఎంత త్వరగా రెడీ అవుతాం అనుకున్నా అస్సలు తెలవదు. అయ్యో టైం అయిపోతుంది. ఏం లేదు కోసయ్యా, చిన్న పని ఉంటేను త్వరగా పోతున్నా. సాయంత్రం తిరిగి రావాలిగా మరి. అది సరిగానే ఏంటి ఊళ్ళో విశేషాలు? సాయంత్రం వెళ్తామేవో, సాయంత్రం మాట్లాడుకుందాం. అసలు ఇంకా టైం ఉంది. రెండు విషయాలు నేర్పితే పోవాలి. లేకపోతే మా మనస్సాంతంలో అది కాదులే కానీ కోసయ్యా ఏదో చెప్పరాదు. విషయం ఏమిటంటే మన డాక్టర్ గారు అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరిందట. అబ్బాయికి అమెరికాలో ఉద్యోగం. పోనీలే పాప, ఎన్నో సంవత్సరాల నుంచి పెళ్లి సంబంధం ఎదుర్కొన్నారు. ఇప్పుడు కుదిరిందన్నమాట. అందులో అమెరికా సంబంధం చాలా బాగుంది, సంతోషం. ఇకపోతే రెండోది మన రంగారావు గారు అమ్మాయి నెల తప్పిందట. కాబోతున్నాడట. మన రంగారావు అబ్బాయి సంతోషం. మరి తాట కాబోతుంది అన్నమాట. అందులోను అసలు కన్నా వడ్డీ ముద్దు కదా, మంచిది, చాలా సంతోషం. ఇకపోతే రెండోది గుణాలు లేడు. డాక్టర్ వాళ్ళ అబ్బాయి డాక్టర్ కోసం చేయడం కిందట. డాక్టర్ చూసి వచ్చిందా అంటే అలా డాక్టర్ చూడబోతున్నా సంతోషం. ఇకపోతే రెండోది ఈసారి కూడా సర్పంచ్గా పోటీ చేస్తున్నాడట. ఎవడు మన విశ్వనాథం కూడా ఇప్పటికి 3 సార్లు చేశాడు, ఒకసారి గెలవలేదు. ఈసారి గెలిస్తే మన పవన్ కళ్యాణ్ ఎనగేస్తాడు చూడాలి. ఇకపోతే రెండోది ఇప్పటికి 4 విషయాలు చెప్పు. ఆ 2 విషయం చెప్పకుండానే ఇకపోతే రెండోది వద్దు. నాకు బస్సు టైం వస్తుంది, వెళ్ళాలి. విశేషాలు కావాలట. విశేషాలు పని పాటు లేకపోతే సరి. ఏమిటారండి ఈ కంప్యూటర్ జాతకం వచ్చిన దగ్గర నుంచి నా బొత్తిగా గిరాకీ లేకుండా పోయింది అనుకోండి. అయినా ఈ రోజు ఎలాగైనా సరే ఇద్దరిని పట్టేస్తా, డబ్బులు లాగేస్తా. లేట్ అయితే అయింది కానీ ఈరోజు ఎలా అయినా నా జాతకం చూపించుకుంటా. ఇదిగో గురువుగారు ఇక్కడే ఉన్నారు. ఎలా అయినా నా జాతకం ఎలా ఉందో చూపించుకుంటాను.
గురువుగారు, నా జాతకం ఎలా ఉందో చెప్పగలరా? విసుగ్గా చెప్తాను. ఏదమ్మా నీ ఎడం చేయి చూపించు. ఆహా, ఓహో, కానీ ఏం పర్వాలేదమ్మా, ఏం పర్వాలేదు. 10,16 రూపాయల పూజ ఒకటి ఉంది, చేద్దాం. గ్రహాలు శాంతిస్తాయి, మీ కళ్యాణం కూడా తొందరగా కుదురుతుంది. విషయం తెచ్చుకోవాలి. ఏమండి కృష్ణ గారు, ఏమండి సాధారణంగా మగవాళ్ళకి కుడి చేయి, ఆడవాళ్ళకి ఎడం చేయి చూస్తూ, మరి మీరేంటండి ఆ అమ్మాయి 2 చేతులు చూస్తూ జ్యోతిష్యం చెప్తున్నారు? మీరు చెప్పింది వాస్తవమే, అందులో ఏ సంశయం లేదు. ఒకసారి ఏమైందంటే, ఒక అమ్మాయి తన ఎడం చేయి చూస్తూ అరచేతులు ఉండే రేఖలను పరిశీలించడానికి అరచేతిని ఒత్తుతూ వేళ్ల చివర ఉండే చక్రాలు చూడడానికి వేళ్ల పట్టిటూ వస్తూ ఉంటే ఆ అమ్మాయి నన్ను అపార్థం చేసుకుంది. ఇంకో మాట ఆలోచించకుండా తన కుడి చేతితో చెంప చెళ్ళు అనిపించింది. అందుకే ముందు జాగ్రత్తగా ఇలా చేయి పట్టుకు చూస్తున్నానని వాటి 2 చేతులు పట్టుకొని. అయ్యో బాబు, అదే సంగతి. అందుకే నేను నాకు 2 చేతులు చేతులు జ్యోతిష్యం అయినా నాకు ఏ కడుగుతాను జ్యోతిష్యం గారు అలా అడుగుతుందండి. ఎలా కొట్టిందంటే ఇలా కొట్టింది. బాబు అంత గట్టి కొట్టేదండి. మరి నువ్వే కదా అడిగో ఎలా కొట్టింది అని. అందుకే ఇలా కొట్టింది. అలా కొట్టింది ఇలా కొట్టింది అంటూ ఒకటే బాధలు ఎరక్గా అడిగాను. నా కర్మ. అయ్యా ఈ విషయంలో ఆగింది బాబు. వీడు వచ్చాడు, నా నాట్లో తప్పు వచ్చాడు. ఉన్న ఒక్కగా నమ్మ గిరాకి చెడగొట్టాడు. పోయి వాళ్ళకి ఏ గొడవ పడవో చూసుకుంటాను. ఒకవైపు ఆవులు, ఒకవైపు గేదెలు, ఒకవైపు మట్టి, ఒకవైపు పేడ. అదే పట్టణంలో చూడు, రంగురంగు బస్సులు, మెట్రో ట్రైన్లు, హ్యాపీగా బతకొచ్చమ్మా. అంతేగాని ఒక మాడైన ప్రేమ ఆకలి చెప్పావా తల్లి? వద్దమ్మా, నా మాట వినమ్మా. ఏదో విశేషం తెలుసుకోకపోతే మాకు మనశాంతం నాకు తెలుసుకోవాలి. ఏమ్మా ఏం జరిగింది? అలా ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నాము. బాబు చూడు బాబు, నేనే నా కూతురు. కనబడుతుంది. వద్దమ్మా, ఈ పట్టణంలో మనం బతకలేము. మా ఊరు వెళ్ళి ఊరి పనో నాటి పనో చేసుకుని బతుకుదామంటే నా మాట వినడం లేదయ్యా. బాబు వాటి మీరైనా చెప్పండి, ఎలాగైనా పిల్లలు ఒప్పించి ఇదో చూడమ్మా, పెద్దవాడు కన్న తల్లి నవమాసాలు మోసి అన్నారు. పెద్దల మాట వినాలమ్మా. పెద్దల మాట సత్యమూట అన్నారు. చూడయ్యా, అసలు నువ్వెవరు? మా ఇంటి విషయాలు ఏం తెలుసు నీకు? మా ఇంటి విషయాలు ఏమీ తెలియవు. మా ఇంటి గురించి ఏమీ తెలియదు. అయినా మధ్యలో వచ్చేసి మా విషయాల్లో తలదూర్చుకున్నావు. ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? అయినా నువ్వేంటమ్మా ఇంట్లో విషయాలన్నీ నీ ఇంట్లో చెప్తావు? రామ్మా, నీకు వెళ్ళిపోదాం. రామ్మా. ఇంకా ఆడపిల్లలకి అసలు చెప్పలేము బాబు. బస్సు ఇంకా రాలేదు. ఈ లోపు ఎలాగైనా నా ఫ్రెండ్ పావనికి ఫోన్ చేసి మాట్లాడుతాను. పావని, ఎలా ఉన్నావు? అవునా? ఎప్పుడు? నాకు తెలియదు పావని. అయ్యో, తెలుసుకోకపోతే మనశాంతం రాదు. ఓహో, అమ్మా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఏంటి విషయం? పావని ఒకసారి నువ్వు లైన్లో ఉండే. అది కాదండి, మనుషులను చూసి ఎవరు ఎలాంటి వాళ్ళో కనిపెట్టడం చాలా కష్టం. మాస్టారు ఏమంటారు? ఏమంటావమ్మా, ఒక మనిషిని చూసి అతను ఎలాంటి చెప్పడం చాలా కష్టం. మరి అదే చెప్తున్నా మా వాళ్ళకి. ఇప్పుడు మీరున్నారు, మంచిగా బట్టలు వేసుకున్నారు, చూడడానికి పెద్ద ఆయన
చెట్టు అంత మనుషులు పట్టుకుని చేపదంగా గడ్డదంగా అంటావా పన్నెండు కోప్పడకండి, ఏదో మాట వేసుకు అన్నాను. అది సరే కానీ నేను ఒక విషయం అడుగుతాను, చెప్తారా? చెప్తారా మాకు తెలిస్తే ఎందుకు చెప్పం? మా ఊర్లో ఒక పెద్ద ఆయన పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిపై చేయి చేసుకున్నాడు. అలా చేసుకోవచ్చా చెప్పండి? తప్పమ్మా, పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లతో చేయి చేసుకుంటాడా? చాలా తప్పు. అలా చేయి చేసుకోకూడదు, అది మన సంస్కారం కాదు. కానీ నువ్వు లైన్లో ఉన్నావా? ఓకే, అదే చెప్తున్నాయండి. నువ్వు మనిషివా పశువా? వాడు కన్ను తింటున్నావా గడ్డి తింటున్నావా? పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిపై చేయి చేసుకుంటావా? నీకు అసలు బుద్ధి ఉందా? ఏమ్మాయి ఎవరినంటా నువ్వు నన్ను చెప్తావేంటి? మిమ్మల్ని కాదండి, పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిపై చేయి చేసుకున్నాడే వాణ్ణి. అనరాని మాటలను అనేసి మిమ్మల్ని కాదండి వాణ్ణి. పొద్దున్నే నాకు 17 నెలలు అయినా ఎన్ని విషయాల్లో తగ్గుకేలా ఉండదు. లేకపోతే విశేషాలు కావాలంట, విశేషాలు. మాయదారి సంత ఇంట్లో కూర్చొని ఏదో ఒక వార్తము విందామంటే మా మనవాళ్ళు మనవరాలు ఆ బొమ్మలు పెట్టి తిని వస్తున్నారనుకోండి, పోనీ కదా అని మా గదిలోకి వెళ్ళి ఏదో వార్తలు విందామనుకొని వెళ్తుంటే మా ముసల్ది ఆ సీరియల్ పెట్టి ఒకటే ఏడుపు ఒకటే పెడబొబ్బు. ఏటో నా జీవితం ఇంకా రచ్చబండేలాగా ఉంది. ఇంకా పొద్దున్న ఎవరి మొక్క చూసినా కానీ ఒకటే తిట్లు. అస్సలు ఇక మీదట అసలు ఎవరి విషయాల్లో తలదోచకూడదండి. ఇతర విషయాల్లో తలదోచడం వల్ల ఒకటే తిట్లు ఉదయం నుంచి అసలు తట్టుకోలేకపోతున్నారు. ఒక తీర్మానం తీసుకోవాల్సిందే. ఇక మీదట ఎవరి విషయాల్లో మనం తలదోచకూడదు అంతే. ఏ రామయ్య ఎందాక నుంచి పిలుస్తున్నా కనపడదా? ఏమండి ఏం విశేషాలు ఏమి వద్దా? ఈ విశేషాలు అనుకోవాలి మనసంతా లాగేస్తుంది. వద్దులే, పొద్దున్న నుంచి చాలా విషయాలు ఉన్నావు. చాలా విశేషాలు కదా బోసయ్య, ఏదో అంటావు విశేషాలు అంటావు. ఖచ్చితంగా ఏమిటంటే ఈ అమ్మాయి కమల ఈరోజు ఉదయం నుంచి కనిపించలేదు. అలాగే మీ ఎదురింటి కమలాకర్ లేడు, ఆ అమ్మాయి కూడా ఈరోజు ఉదయం నుంచి కనిపించట్లేదు. బోసయ్య ఎవరి గురించి మాట్లాడుతున్నావు? విషయం కనుక్కున్నావు. ఇందులో పడ్డ అట్లా కొట్టి చేస్తావు. బోసయ్య నేనేంటో చూపిస్తా. ఏమో ఎంకాయమ్మా, ఓ ఎంకాయమ్మా తలుపు తీవా. టెన్షన్తో ఉండలేకపోతున్నాను అసలు. ఏంటి నాన్న ఎందుకు అలా వస్తున్నావు? ఇప్పుడు ఏమైందని? నాకు ఇంట్లోనే ఉందండి. అమ్మా నువ్వు తలుపు తీసుకో. అమ్మ ఎక్కడికి వెళ్ళింది? అమ్మ పక్కింటి ధనలక్ష్మి గారు లేరు, వాళ్ళ ఇంట్లో సీరియల్ చూద్దామని వెళ్ళింది. అబ్బబ్బబ్బబ్బా, ఈయనకి ఎప్పుడు సీరియల్ పిచ్చే. అస్సలు దాంతో కూడా మనశ్శాంతి లేదు నాకు. సరేగానమ్మా, ఈరోజు కాలేజీకి వెళ్ళలేదా? నాన్న కొంచెం జ్వరం వచ్చినట్లు ఉంటాను, ఇంట్లోనే ఉన్నాను. వచ్చిందా తల్లి? మందులు వేసుకున్నావా? టాబ్లెట్లు వేసుకున్నాను. ఇప్పుడు ఎలాగుందో? సరే తల్లి, అయితే నువ్వు ఉదయం నుంచి దగ్గర ఉన్నావు అన్నమాట. అదే కదా నాన్న చెప్తున్నాను, ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు. సరేనమ్మా, ఇది ఇంట్లో పెట్టు, తలుపు వేసుకో. ఈ ఎదురు కమలాకారు ఉన్నాడో లేదో మనం వాకప్ చేస్తే విషయం ఏంటన్నది కొలుపు వస్తుంది. ఏమండే సుబ్బారావు గారు, ఏమండే సుబ్బారావు గారు, ఓ తలుపు తీయండి బాబు. ఏం నాన్నగారు లేరా? రోజు కాలేజీకి వెళ్తున్నావు బాబు? మరి ఈరోజు ఇంటి దగ్గర ఉన్నావేంటో? అసైన్మెంట్ ఉన్నాయన్నమాట, అంటే వెళ్ళలేదన్నమాట. సరే సరే కానీ ఉదయం నుంచి ఇంటి దగ్గర ఉన్నావు కదా?
ఏమైందండి? అబ్బే ఏం లేదు మామూలుగా అడిగాను. ఇంటికి దగ్గర ఉన్నాను అంటున్నాడు, ఇంటి దగ్గర ఉంది, ఇంట్లోనే ఉన్నాడు. బహుశా నీకు అబ్బాయిలా చెప్పాడు. ఈ మనిషి ఏం మాట్లాడుతుండో ఎందుకు మాట్లాడుతుండో నాకైతే అర్థం కాలేదు. బహుశా ఎందుకు ఎలా చెప్పుకుంటాడు? బహుశయ్య నీ ఉద్దేశం ఏదా? నీ అంతు తేలిస్తే వస్తున్నా నాకు. బహుశయ్య బహుశయ్య ఏమనుకున్నావు నువ్వు? వయసుకి తగ్గ మాట్లాడాలి. నా కూతురు కమల, ఆ ఎదుటి కమలాకర్ గారు ఉదయం నుంచి కనిపించలేదంటావా? ఇద్దరు కలిసి ఎక్కడికో ఆ లేచిపోయిన పిల్లపిస్తావా? గుర్తుందా నీకు అసలు? 40 సంవత్సరాలు వచ్చాయి, గుర్తు లేకపోతే సరే. ఆగు రామయ్య, ఆగు. అసలు నేనేమన్నానని రోజు కనిపించేవాళ్ళు ఈ రోజు కనిపించలేదన్నానంతే. మరి ఇందులో విశేషం ఏముంది? విశేషం ఉంది. వాళ్ళిద్దరూ లేచిపోయారని ఆలోచించావు చూడు, అదే విశేషం. ఆలోచన విధానమే ఒక విశేషం. ఇలాంటి విశేషాలు చెప్తావు, మనసు బాధపడే విషయం. అందుకే అంటారు, మరి ఊరికి అంటారా పెద్దలు, ఏదైనా కానీ తన దాకా వస్తే కానీ తెలిసి రాదు అని. మరి ఎప్పుడు తెలుస్తుందో ఆ పెద్ద మనిషికి. ఇతరుల విషయాల్లో ఆసక్తి కనిపించడం, చుట్టూ జరుగుతున్న సంఘటనలో జోక్యం చేసుకోవడం కొంతమందికి అలవాటు. ఆ అలవాటు ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది, మరెన్నో అవమానాలకు గురి చేస్తుంది. ఆ అలవాటును ఆలంబనగా చేసుకుని మనలో చాలామంది మనకు అవసరం లేని విషయాలపై శ్రద్ధ చూపిస్తూ తమ విలువైన సమయాన్ని వృధా చేస్తూ తమ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నారు. అలాంటి వారికి ఈ నాటిక ఒక కనువిప్పు కావాలని ఆశిస్తూ ఈ మా ప్రయత్నం.